ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఎక్కడో ఎవడో ఎవడినో చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి ఒక ప్రయత్నం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. కడపలో ఎవడో ఎవడినో చంపేసిండు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రంట అని ఎవరో కాదు, మన గౌరవనీయులు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు. దాన్ని ఈరోజు మన ఈనాడు ఆయన రాసుకొచ్చాడు. ఈయన రాసినటువంటి ఒకసారి హెడ్డింగ్ చూస్తే జగన్ రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య అని చెప్పేసి ఇక్కడ రాసిండు. నాకు అర్థం కాక, అంటే నాకు నిజంగానే నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి గురించి ఆలోచించేటటువంటి సమయం ఆయనకు ఉందా నాకు అర్థం కాదు. ఇంత ఘోరమా, ఇంత నీచమా? పెద్ద దస్తగిరి హత్య జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగిందంట. ఏమన్నా సిగ్గుశరం ఉండాలి మనకు మాట్లాడడానికి. నిమ్మల రామానాయుడు గారు ఇంత ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకుడు, ఆయన ఈ మాట మాట్లాడతాడని చెప్పేసి నేను ఇప్పుడు అసలు అనుకోలే. అసలు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈయన మాత్రమే కాదు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మంత్రులు, అందరూ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఏమంటారు నాయకులు చేస్తున్నటువంటి పని ఇదే. ఈయన మాట్లాడిన మాటలు ఈడ వినండి. తన స్నేహితుడు నిత్యానంద రెడ్డికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకము. ఎవరి నిత్యానంద రెడ్డి అంటే కడప మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ నిత్యానంద రెడ్డి అంటే వైసీపీలో ఉన్న నాయకుడే, నో డౌట్. కానీ నిత్యానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మిత్రుడు అంట, చాలా డీప్ మిత్రుడు. అయితే మిత్రుడికి అడ్డంగా ఉన్నాడని చెప్పేసి ఈ పెద్ద దస్తగిరిని జగన్మోహన్ రెడ్డి గారు లేపేసిందంట. అంటే ఆయన కనుసన్నల్లో జరిగిందంట హత్య. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? అక్కడ జరిగినటువంటి అసలు వాస్తవం ఏంది, మీరు మాట్లాడేది ఏంది? సరే, వాస్తవం కూడా నేను చెప్తా, ఈడ ఒకసారి చదువుదాము. రాజకీయ లబ్ధి కోసం సొంత కార్యకర్తని బలి తీసుకున్నారు అంటే చనిపోయినటువంటి పెద్ద దస్తగిరి కూడా వైసీపీ కార్యకర్తనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, వివేక మొదలు ఈ హత్య వరకు తాడేపల్లి ప్యాలెస్తోనే పథకం రచన అని చెప్పేసి ఇక్కడ మన ఎవరు మంత్రి గారు అంటున్నారు. నిజంగా మంత్రి గారు, వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో అది తాడేపల్లి ప్యాలెస్లో దాని పథకం అన్నది వేశారని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? ఎక్కడన్నా నిరూపించారా? కోర్టు ఏమైనా చెప్పిందా? ఆ కేసు కోర్టులో ఉందాయా? మీరందరూ చదువుకున్నోళ్ళు ఏం చేయనికి ఆ చదువు? కోర్టులో కేసు ఉంది, కోర్టు చెప్పిందా? కోర్టు చెప్పిందా? చెప్పలేదుగా. కోర్టులో ఎక్కడన్నా నిరూపించారా? నిరూపించలేదుగా. ఓన్లీ ప్రజల ముందుకు వచ్చి ఏది పడితే అది ఆరోపణలు చేస్తాం అంటే దీనికంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? అంటే బురద తలేస్తాం, నువ్వు కడుక్కో. వాడెవడో చస్తే నువ్వు నీ కనుసన్నలో జరిగింది బురద వేస్తావు, నువ్వు కడుక్కోవాలి. ఏం పనిది? నెక్స్ట్, మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం అన్న ధ్వజం ఎత్తిండు. సరే, దీని వెనకాల అసలు కారణం ఏందో చెప్తే మీరు నవ్వుతారు. సరే, ఆడికి వద్దాం. వైకాపా అధినేత జగన్ రెడ్డి కనుసన్నల్లో ఆ పార్టీ నాయకుడు స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య జరిగిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఓకే. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మొదలు ఈ హత్య వరకు తాడేపల్లి ప్యాలెస్తోనే పథక రచన జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయిని కాదు పార్టీ కార్యకర్తల్ని కూడా ఆయన బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. అంటే వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు బలి తీసుకుంటున్నారని ఎవరు మండిపడుతున్నారు? మన నిమ్మల రామానాయుడు గారు మండిపడుతున్నారు. ఓడమ్మ జీవితం. నిన్ననే నేను ఒక వీడియోలో చూపించా, మళ్ళీ చూపిస్తే బాగుండదు. ఇంతమంది, ఇది పెద్ద లిస్టు, ఎంతమంది ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి వీళ్ళ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు, 24 నుంచి ఈ రోజు వరకు. మళ్ళీ ఈ లిస్టు మొత్తం చదవను నేను. మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే నిన్న నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఒకసారి చూడండి వెళ్ళి, బుచ్చయ్య చౌదరి గారి వీడియో అది. సరే, ఏదేమైనప్పటికీ కూడా రామానాయుడు గారు ఇక్కడ ఈ మాట చెప్పాడు. ఓకే, అసలు నిజమైంది, దీని వెనకాల వాస్తవం ఏందో మనందరం తెలుసుకోవాలి. మొన్న 6వ తారీఖు, ఇదే నెల 6వ తారీఖు ఈ పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. ఎక్కడ చంపారు అంటే కడప రిమ్స్లో హాస్పిటల్లోనికి వచ్చి చంపేశారు. కారణం ఏంటంటే 2 రోజుల ముందు 4వ తారీఖు అక్కడ అంటే ఆ ఏరియాలో మారెమ్మ జాతర అని చెప్పేసి ఒక జాతర జరిగింది. ఆ జాతరలో కొంతమంది గంజాయి బ్యాచ్ ఏం చేశారు అంటే ఈ పెద్ద దస్తగిరి కొడుకుని అక్కడ ఏదో అన్నారు, చిన్నపాటి గొడవ జరిగింది, లేదా సతాయించారు. పెద్ద దస్తగిరి కొడుకు పోయి పెద్ద దస్తగిరికి చెప్తే పెద్ద దస్తగిరి పోతే అక్కడ వాళ్ళ మధ్యలో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవని మనసులో పెట్టుకొని
5వ తారీఖు మళ్ళీ ఆ గంజాయి బ్యాచ్ వచ్చి వీళ్ళని అటాక్ చేశారు. ఇంటికి వచ్చి, పెద్ద దస్తగిరి ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు జరిగినాయి. పెద్ద దస్తగిరి వాళ్ళందరినీ ఏం చేసిండు, రిమ్స్ కడపలో అడ్మిట్ చేశాడు. అయితే ఈయన రిమ్స్ కడపకి రావడం పోవడం అది చూసి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి అదే గంజాయి బ్యాచ్ వాళ్ళని చంపేసింది. పెద్ద దస్తగిరిని చంపేసింది, వాళ్ళని కాదు ఆయనని. ఇది జరిగినటువంటి వాస్తవం. సరే, ఈ వాస్తవానికి ఏదో ఒకటి జోడించాలి. ఏం చేయాలి అంటే, పెద్ద దస్తగిరి తమ్ముడు చిన్న దస్తగిరి ఉన్నాడు. మరి ఆ చిన్న దస్తగిరిని కాన్ఫరెన్స్లోకి తీసుకున్నారు. చిన్న దస్తగిరికి ఏమన్నా ఆశ చూపించారో నాకైతే ఆ డీటెయిల్ తెలియదు, నేను తెలియని విషయాలు మాట్లాడను. కానీ పెద్ద దస్తగిరి ఎవరితో కలిసి బిజినెస్ చేశాడు అంటే, ఆయన ఎవరు అంటే ఇందాక చెప్పాను కదా, నిత్యానంద రెడ్డి అని చెప్పేసి ఎక్స్ డిప్యూటీ మేయర్ వైసీపీ, ఆ వ్యక్తితో క్లోజ్గా ఉన్నాడు పెద్ద దస్తగిరి. ఆ వ్యక్తితో కలిసి బిజినెస్ చేశాడు. పెద్ద దస్తగిరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, కలిసి బిజినెస్ చేసుకునేవాడు. ఎలాగైనా సరే ఈ నిత్యానంద రెడ్డిని ఇరికించాలా అని చెప్పేసి ఈ హత్యను తీసుకొచ్చి నిత్యానంద రెడ్డి మీద వేసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? నిత్యానంద రెడ్డిని A13గా ఆల్రెడీ 11 మంది ఆ గంజాయి బ్యాచ్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది ఒక గంజాయి వల్ల జరిగినటువంటి ఒక హత్య అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు అనుకుంటా ఆయన కూడా చెప్పాడు. మొత్తం అయిపోయింది. దాని తర్వాత వీళ్ళకి వచ్చిన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా రాజకీయ హత్యలకి జగన్మోహన్ రెడ్డి గారిని జోడించాలే అని చెప్పి ఏం చేశారు, ఈ నిత్యానంద రెడ్డి మీదకి నూకేస్తే నిత్యానంద రెడ్డి పేరు చెప్పుకొని మళ్ళీ మనం 2 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటి మనం చేయొచ్చు అని చెప్పేసి ఒక కట్టుకథ, ఇది ఒక కట్టుకథ అల్లారు. ఇంతకన్నా ఘోరం అన్నది మరొకటి ఉండదు. ఇది కేవలము ఒక కట్టుకథ మాత్రమే. ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం ఉంది అని చెప్పేసి ఒక మంత్రి వచ్చి మాట్లాడడం ఏంటి? అసలు ఎక్కడన్నా సెన్స్ ఉందా? హీఈస్ అ సిట్టింగ్ మినిస్టర్. అండ్ ఇంకో విషయం, కడపకి ఈయనకి సంబంధం లేదు. ఈ సంఘటన, ఈ మర్డర్ జరిగింది కడపలో. కడపకి అసలు నిమ్మల రామానాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని విషయం. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు నిమ్మల రామానాయుడు గారు అసలు ఏం తెలుసు నిమ్మల రామానాయుడు గారికి నాకు అర్థం కావట్లేదు. సరే, ఈయన హోంమంత్రి అంటే హోంమంత్రి కాదా? ఈయన జల వనరుల శాఖ మంత్రి. ఈయనకి ఏం సంబంధం అంటే, అప్పుడు ఎవరు అవైలబుల్గా ఉన్నారో వాళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ పోయి చదివి రాబో అన్నారు. పోయిండు, వచ్చిండు, చదివేయండు. ఇక్కడ ఒక మాట మాట్లాడిండు. ఎవరు అంటే మన నిమ్మల రామానాయుడు గారు. ఈ మాట అన్నది నిజంగా నాకు చాలా బాధను కల్పించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు ఆ మాట ఏంటో. ఒకసారి ఒక లైను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, పెద్ద దస్తగిరి హత్యలో చేస్తున్నారు. ఓకే, ఈ కేసులో నిందితుడు ఇది కాదు, కింద ఓకే, చక్రాల కింద నిమ్మకాయలాగా తొక్కించినట్టు అతడిపై నుంచి వాహనాన్ని నడిపించారు. అంటే ఆ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి చక్రాల కింద ఎవరో పడ్డాడని చెప్పారు కదా. అప్పుడు ఆ శవాన్ని పొదల్లోకి విసిరేయించి మానవత్వం లేని మనిషి జగన్ రెడ్డి అని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. దాని తర్వాత తల్లి, చెల్లి, బాబాయి, కార్యకర్త అలా ఎవరైనా జగన్కు ఒక వస్తువు మాత్రమే. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. తల్లి, చెల్లి, బాబాయ్, కార్యకర్త ఇలా ఎవరైనా జగన్కు ఒక వస్తువు మాత్రమే. అడ్డొస్తే ఎవరినైనా తొలగించే గొడ్డలి సంస్కృతి ఆయనది, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అంట. వైకాపా కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తించాలి. మిమ్మల్ని తన ధనదాహం తీర్చుకోవడానికి జగన్ వాడుకుంటున్నారు. అవసరం తీరాక పెద్ద దస్తగిరిలాగే గాలికి వదిలేస్తారు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలను కూడా రెచ్చగొట్టేటటువంటి ఒక కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పేటటువంటి ఒక ప్రయత్నం అనేది ఈయన చేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తా, ఈయనకి నిమ్మల రామానాయుడు గారికి గుర్తు చేయాలి ఒక విషయం. ఏంటి ఆ విషయం అంటే, వాడుకొని వదిలేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పెటెంట్ రైట్. ఎవరినైనా సరే వాడుకొని వదిలేస్తారు. మీకు నమ్మకం లేదా నిమ్మల రామానాయుడు గారు? నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తోడలుండి అడగండి, ఆయన బాగా చెప్తాడు. ఆయన అయితే పుస్తకమే రాశాడు. ఓసారి కనుక్కోండి వాడకం ఎట్లుంటుందో చంద్రబాబు నాయుడు గారిది. ఆయన్ని అడిగితే చాలా బాగా తెలుస్తుంది. తన కార్యకర్తల కోసం నిలబడేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఈ వీడియో చూసే వాళ్ళకి. ఎలా అంటే, తన భార్యని, అంటే అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన
భార్య మీద వచ్చినటువంటి కొంతమంది ఈ వీడియోలు చేశారు. కొంతమంది వచ్చినా కూడా ఆయన ఏం మాట్లాడాల. భారతిరెడ్డి గారి గురించి అసభ్యకర వీడియోలు చేశారు ఈ మధ్యలే, ఏం మాట్లాడాల ఆయన. కానీ కార్యకర్తల గురించి ఎప్పుడైతే ఈయన మన ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడో, కార్యకర్తలు వాళ్ళ భార్యల గురించి రాశారో, ఇమ్మీడియట్గా బయటకు వచ్చి కార్యకర్తల కుటుంబాల గురించి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతావా అని చెప్పేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఏబిఎన్ రాధాకృష్ణ. తన భార్యనంటే ఇయ్యలే, తన కుటుంబాన్ని అంటే ఇయ్యలే, కార్యకర్తలు నాయకుల కుటుంబాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ. మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? దయచేసి ఒకసారి నిమ్మల రామానాయుడు గారు సమాధానం చెప్తే చూడాలని ఉంది నాకు. ఏదో స్క్రిప్ట్ ఇచ్చి ఇందాక నేను చెప్పా, స్క్రిప్ట్ మీద మాట్లాడిపోదాం అనుకున్నాడు. సరే, ఎందుకంటే మనం చూసినాము మన అచ్చెన్నాయుడు గారు, ఆయన కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆయన వచ్చి మాట్లాడిపోయిండు. సరే, దాని తర్వాత ఇక ఆయన అన్నగారి చావు గురించి దీని గురించి వైసీపీ వాళ్ళు చాలామంది మాట్లాడారు అనుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడు ఈయనకి ఇచ్చారు స్క్రిప్ట్, ఇస్తే వచ్చి చదివి వెళ్ళిపోవడమే. ఇది నిజంగా ఘోరం. దయచేసి మాట్లాడే ముందు వెనక చూసుకోండి, నిజాలను ఒకసారి గ్రహించండి. ఒకవేళ నిజంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవేళ ఈ హత్యలో ఉంటే, వాళ్ళు చేసుంటే, ఎందుకని చెప్పేసి గంజాయి బ్యాచ్ అని చెప్పేసి ముందు పోలీసులు స్టేట్మెంట్ ఇస్తారు? ఓసారి ఆలోచించండి. సరే, ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి పని అన్నది నిమ్మల రామానాయుడు గారు చేశారు. నిజంగా మీలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తల కోసం, ఆయన అభిమానుల కోసం ఎలా నిలబడతాడు అన్నటువంటి ఆ విషయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.